ఏదైతే ఢిల్లీ వేదికగా ఈరోజు జరిగినటువంటి ధర్నాలో అగ్రనాయకులంతా డుమ్మగొట్టారు. అగ్రనాయకుల సపోర్టు లేదని దీంతో తేటతెల్లమైనట్టేనా? రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం తేటతెల్లమైంది. ఎందుకంటే ఆయన దేశానికి రోల్ మోడల్ అని ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చేసేదంతా తప్పు చేసాడు. అలాంటి వాళ్ళం అందరం లేఖలు రాసిన ఊరుకుంటామా మేము? మన జాతికి అన్యాయం జరుగుతుంటే మేమెందుకు ఊరుకుంటాం? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కూడా తప్పుదో పట్టిస్తుండు. ఈ రేవంత్ రెడ్డి ఈయన ట్రాప్లో పడి మీ ఇమేజ్ చెడగొట్టుకోకండి, ఇంతో అంతో జోడో యాత్ర అని న్యాయ జోడో యాత్ర అని దేశం అంతా మీరు తిరిగినరు, కాస్ట్ సెన్సెస్ కావాలని కోరుకున్నారు. ఈయన చేసినవన్నీ తప్పులే, తప్పుల మీద తప్పులు చేసి దేశానికి రోల్ మోడల్ అని మీతో కూడా అనిపిస్తున్నాడు అని చెప్పి మాలాంటి వాళ్ళము సామాజికవేత్తలు చాలామంది ఆయనకు లేఖలు రాయడం జరిగింది. ఆయన వాస్తవాలు గమనించినట్టున్నాడు. ఢిల్లీలోనే ఉండి ట్వీట్ చేసినంటే ఈయన ఢిల్లీకి ఎందుకు పోయినట్టు, ఈ మొత్తం మంత్రివర్గం అంతా ఎందుకు కదిలిపోయింది, ఎమ్మెల్సీలు ఎందుకు పోయినరు, ఎమ్మెల్యేలు ఎందుకు పోయినరు, ఈ ఏం కథ ఇది? ఎవరిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం మీరు ఒక రిట్ ఆఫ్ మాండమస్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్ మేరకు రాష్ట్రపతి గారి దగ్గర నుండి బిల్స్ తొందరగా తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. మీరు చేయాల్సినటువంటి న్యాయపరమైన రాజ్యాంగపరమైన ప్రక్రియలని పూర్తి చేసి 9వ షెడ్యూల్ కోసం పద్ధతి ప్రకారం కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం ఎంతకు స్పందించకపోతే 9th షెడ్యూల్ పెట్టడానికి ముందుకు రాకపోతే, ఉభయ సభల్లో బిల్లులు పెట్టడం చట్టాలు పెట్టడానికి ముందుకు రాకపోతే మీరు కేంద్రం మీద దుమ్మెత్తి పోసినా బాగుంటుంది. కానీ ఇది ఏం ప్రక్రియ? ఇది ఎటుపోతున్నది? అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఈ బీసీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? ఇది ఎందుకు గమనిస్తలేరు బీసీ నాయకులు అనేటువంటిది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరొక మాట ఏమంటాడంటే, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చేస్తారట. ఇది ఇప్పుడు కాదా? ఏది ఇంకోటి గమనించాలి మీరు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాక చేస్తారట. అక్కడనే ఉన్నటువంటి భవిష్యత్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆ ధర్నా కాడికి రాలేదు, జంతర్ మంతర్ దగ్గరికి. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాక చేస్తా అని చెప్తాడు. మల్లికార్జున ఖర్గే గారికి తీరిక లేదు, కేసీ వేణుగోపాల్ గారికి లేదు, ప్రియాంక గాంధీ గారికి లేదు. మరి ఎందుకోసం పోయినావా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు రావనేది దీంతో అర్థమైంది కదండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఏమవుతుంది బ్రదర్, ఈ చెప్పిందే చెప్తున్నట్టు అయిపోతున్నది. ఈయన అన్ని తప్పులు చేస్తుండు. మేమేమైంది? ఇప్పుడు ఏమైపోయింది? సోషల్ మీడియా అయిపోయింది, చాలా టీవీలు అయిపోయినాయి. ఎక్కడికి పోయినా అదే పద్ధతులు చెప్పాలి. మనం చరణం చేస్తున్నాం తప్ప చేస్తున్నటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని సమగ్రంగా మనం తయారు చేసుకొని నిజంగా కూడా 42% నిలబెడతామనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారిలో ఉంటే ఈ ధర్నాలు ఎందుకు చేస్తాడు? రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేయంగా ఎప్పుడన్నా చూసినామా? కేంద్ర ప్రభుత్వం పాత్ర దీనిలో ఏమున్నది? ఉన్నది అనుకుందాం, పద్ధతి ప్రకారం నువ్వు పోయినప్పుడు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని అనుకుంటున్నాడా, ఉందనుకుంటున్నాడా? ఇప్పుడు ఆ విషయం గ్రహించాడా? ఇది రాజకీయ ప్రచారం కోసం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ గారి దగ్గర ఎక్కువ ఈయనకు అపాయింట్మెంట్స్ దొరుకుతలేవట. ఏమన్నా కర్మగాలి ఎక్కడన్నా ఆలాపసడని రాత్రి ఊడబీకి ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడతాడు అని చెప్పి ఈ బీసీల వాదాన్ని ముందరేసుకున్నాడు. ఇది మనోళ్ళకి అర్థమైతలేదు. తన రాజకీయ మనుగడ కోసం, ఉనికి కోసం ఏ రాహుల్ గాంధీ గారు అయితే కాస్ట్ సెన్సెస్ కావాలి, సామాజిక న్యాయం కావాలని మాట్లాడుతున్నాడు కదా, ఆ బాటలో నేను కూడా ఉన్నా, నీతోనే ఉంటాను, నన్ను కొంచెం ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయక అనేటువంటి ఒక విషయమే, ఒక హిడెన్ ఎజెండాను పెట్టుకొని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది బీసీల బాగు కోసం కాదు. ఇవాళ నేను నేరుగా అడుగుతున్నాను, మీరు ఒక రిట్ ఆఫ్ మాండమస్ ఎందుకు ఇస్తలేరు? సున్నితంగా అయిపోతుంది కదా. ఇవాళ చాలాసార్లు పద్ధతులు చెప్పిన పద్ధతులే మళ్ళీ చెప్తున్నాం. ఒక ఇండిపెండెంట్ కమిషన్ సర్వే చేస్తే ఇదంతా ఉండకపోయేది కదా. మీరు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ చట్ట ప్రకారం చేస్తే దాని ప్రకారం ఇచ్చినటువంటి నివేదిక రేపు న్యాయస్థానాల్లో కూడా నిలబడేది కదా. ఇంత దుర్మార్గం అండి ఇదంతా కూడాను. ఇవన్నీ తప్పులు అంటుంటే సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేసిండు. సుదర్శన్ రెడ్డి గారి కమిటీ కోసం ఈ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా పోయి లైన్లు కట్టి ఆయన రిపోర్ట్ తీసుకున్నారు. దేనికి పనికొస్తుంది? అసలు పనికొచ్చే రిపోర్టు డెడికేటెడ్ కమిషన్ అనేటువంటి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇంతో అంతో పనికొస్తుంది. ఆయనకు సమయమే ఇవ్వలేదు ఈయన. ఆ నివేదికను ఆఖరికి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చేసి ఆయన నిలిపోయాడు. కాబట్టి మీరు బీసీల పట్ల మీకున్నటువంటి వివక్షత చాలా స్పష్టంగా కనపడుతున్నది. దీన్ని మీరు మార్చుకోకుండా బీసీలను అరచేతిలో వైకుంఠం చూయించి నేను ఈ వర్గాలకు కట్టుబడి ఉన్నా అని చెప్పేటటువంటి ప్రయత్నం. నేనేం చేయాలి? నేను సర్వే చేసినా, కమిషన్లు వేసినా, రిపోర్టు తీసుకొచ్చినా, కేంద్రం మీద పోయి కొట్లాడినా, మరి వాడు సహకరిస్తలేరు, వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇతరుల మీద బురద జల్లి తాను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయననే మొత్తం తప్పులు చేస్తున్నాడు అనేది మనం గమనించాలని చెప్పి మనవి చేస్తున్నా. బీసీ సమాజానికి మనవి చేస్తున్నా, బీసీ మేధావులకు మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పాత్ర అక్కడ ఏమున్నదండి? నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, కౌన్సిల్లో బిల్లు పెట్టినప్పుడు యునానిమస్గా వాళ్ళు సపోర్ట్ చేసినారు, వాళ్ళ పాత్ర అంతే.
నువ్వు వాళ్ళని ఎందుకు తిడతావు? ఆడ కిషన్ రెడ్డి గారిని తిడతాడు, బండి సంజయ్ గారిని తిడతాడు, గౌరవనీయులు కేసీఆర్ గారిని తిడతారు, కేటీ రామారావు గారిని తిడతాడు. ఏది పెడితే ఆ పరుష పదజాలం. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటటువంటి భాష పార్లమెంటరీ భాష ఉండాలి. కేటీఆర్ గారిని పట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గారిని పట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు? ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో తీసుకుపోయినటువంటి ఒక మహానాయకుడి మీద ఆయన పెద్దరికానికి ఆయన ఏజ్కి గౌరవం ఇవ్వకుండా మాట్లాడే మాటలు ఎట్లున్నాయండి? తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరా? ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు డోకాబాజీ పనులు చేస్తున్నాడు. ఇది అంత ఏంది? ఊకే కేసీఆర్ గారిని తిట్టుడేంది, ఊకే కేటీఆర్ గారిని తిట్టుడేంది అని చెప్పి చూస్తలేరా ప్రజలంతా? కాబట్టి ఇవాళ దయచేసి విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి బీసీ ప్రజలు, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడనేది తెలుసుకోవాలి. ఇవాళ నేను మళ్ళీ అడుగుతున్నాను, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే? ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలే? కేసీ వేణుగోపాల్ గారు ఎందుకు రాలే? అరే యావత్ మంత్రివర్గము, మంత్రులు, ఎమ్మెల్సీలు, పిసిసి నాయకులందరూ అక్కడ పోయి జంతర్ మంతర్ దగ్గర చేస్తుంటే కూతవేటు దూరంలో ఉన్నటువంటి దూరం నుండి రాహుల్ గాంధీ గారు పాల్గొనలేదంటే ఈయన యొక్క గొప్పతనం తెలిసిపోతున్నది కదా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన గొప్పతనం ప్లస్ పార్టీ స్టాండ్ ఏంటో కూడా అర్థమవుతుంది. yes